ఇక ఇండిగో విమాన సర్వీసులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా సర్వీసులు రద్దు చేస్తుండడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. శంషాబాద్లో 132 విమాన సర్వీసులు రద్దు చేశారు. దీంతో ఎయిర్పోర్ట్లో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఇరుముడి కట్టి శబరిమలకు బయలుదేరిన భక్తులను నిరీక్షించేలా చేయడం సరికాదంటూ ఎయిర్పోర్ట్లోనే నిరసన చేపట్టారు. ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాట్లు చేయాలి అటు వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత 2 రోజులుగా కూడా ఇండిగో విమాన సేవలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిన్న 2 గంటల నుంచి వచ్చిన మీకు మధ్యాహ్నం తిండి లేదు, తిప్పలేదు. ఎవరు పెడతాడు? ఎవరు ఉండాలంటే అరే ఎన్నిసార్లు డీల్ అవుతుందమ్మా? ఒక్కసారి అయితే డీల్ అవుతుంది. ఎన్నిసార్లు డీల్ అవుతుంది? అరే ఈ ప్రాబ్లం ఉంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారా? హాయ్ అండి, మేము మియాపూర్ నుంచి వారణాసి వెళ్దామని ఎయిర్పోర్ట్కి వచ్చినాము. తను మా అమ్మమ్మ, తనకి ఎప్పటి నుండో కాశీ చూడాలని ఉంది అంటే ఈ ట్రిప్ ప్లాన్ చేసినాము. అయితే ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకొని లోపలికి పోయిన తర్వాత వాళ్ళు అది కూడా మేము చెక్ ఇన్ చేద్దాము అని చెప్పి లగేజ్ ఇస్తూ ఉంటే తను చెక్ ఇన్ తీసుకుంటా ఉన్నప్పుడు మేము న్యూస్లో చూసినాం కదా ఇట్లా అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయని. సో క్యాన్సిల్ అయిందా ఏంటి అని అడిగితే అప్పుడు తను చెక్ చేసి అవునండి మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అని చెప్తున్నాడు. ఒకవేళ అప్పుడు కానీ మేము అడగకపోయి ఉంటే వాళ్ళు మా లగేజ్ చెక్ ఇన్ చేసేసుకొని తర్వాత మేము మళ్ళీ ఇట్లాంటిది ఇంకొక లైన్ లోపట ఉన్నది. సో అట్లాంటి లైన్లో నించొని మేము పోయి బోర్డింగ్ పాస్ పైన స్టాంప్ తీసుకొని పోయి చెక్ ఇన్ బ్యాగ్ కలెక్ట్ చేసుకోవాలి. సో ఏంటంటే డిలేస్ అవుతుంటాయి, ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, ఐ అండర్స్టాండ్. కానీ ఇండిగో ఎట్లయితే హ్యాండిల్ చేస్తుందో ఈ మొత్తం సిచ్యువేషన్ని ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అండి. ఎందుకంటే యాప్ ఉన్నది వాళ్ళకి, లేదా మాకు 12:30కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే 12:15కి మెసేజ్ వచ్చింది క్యాన్సిల్ అయింది అని. ఆ మెసేజ్ వాళ్ళు ముందే పంపించచ్చు. వాళ్ళకి తెలియదా ఇట్లా షెడ్యూల్ అవుతుంది, పైలట్స్ లేరు అని చెప్పి వాళ్ళకి ముందే తెలుసు కదా. ఆర్ ఏదైనా సరే వాళ్ళు బెటర్గా ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. సో యా, ఆ ప్లానింగ్ కానీ లేదా లోపల ఎలా అయితే హ్యాండిల్ చేస్తున్నారో ఈ డిలేస్ని కానీ, లేదా మొత్తం అయిపోయిన తర్వాత ఎంక్వైరీకి పోతే ఆ రీస్కెడ్యూల్స్, ఆ క్యాన్సిలేషన్స్ అది కానీ మేము కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే మేము కస్టమర్ కేర్కి కనెక్ట్ అవ్వడానికి 20 to 30 minutes వెయిట్ చేస్తే ఆయన ఇట్లా ఫోన్ ఎత్తి అవునండి మీ క్యాన్సిలేషన్ వచ్చేస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేసిండు, నో ఫర్దర్ క్వశ్చన్స్. సో ఇలా చాలా हम गया को बुक किया था हैदराबाद से, लेकिन बिना प्रॉपर इन्फॉर्मेशन वो अमेंड कर दिया. अब मुझे बुकिंग का डिटेल्स भी ठीक से नहीं मिल रहे ऐप में. पूरा कस्टमर केयर का नंबर ब्लॉक हो गया, चैट बॉक्स भी ब्लॉक है, एजेंट भी लोग बहुत कम है. बात देखिए अब भीड़ कितना बड़ा है और वो लोग सिर्फ 2 लोग हैं, इन्फॉर्मेशन भी नहीं ठीक से दे रहे. और मेरे साथ मेरा पेरेंट्स 60+ पेरेंट्स हो गए, एलएलबी बहुत हेल्थ इश्यूज है, लेकिन कोई मदद नहीं मिल रही मुझे, बहुत तकलीफ हो रहा है. वो कम से कम एटनरी का डिटेल देखने के लिए तो ऐप काम कर रहे हैं, वो भी बंद हो रहे हैं. बहुत प्रॉब्लम हो रही है इंडिगो से.